హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో హై టెన్షన్ కొనసాగుతోంది. హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్ లో దోపిడీ దొంగలున్నారనే సమాచారంతో ఆక్టోపస్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. నలుగురు దొంగలు ఓ ఫ్లాట్ లో నక్కారనే సమాచారంతో అపార్ట్మెంట్ చుట్టుముట్టి అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దొంగలు నలుగురే ఉన్నారా, ఇంకా ఎక్కువ మంది అక్కడ షెల్టర్ తీసుకున్నారా? మరో గంటలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు పోలీసులు. ఒకవేళ దొంగలు ప్రతిఘటిస్తే కాల్పులకు వెనకాడకుండా ఆక్టోపస్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. అధునాతన టెక్నాలజీ ఆయుధాలతో పోలీసులు డెకాయిట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. హ్యాపీ అపార్ట్మెంట్స్ లో మొత్తం 800 ఫ్లాట్లున్నాయి. వీటిలో తనిఖీలు చేసేందుకు 500 మంది పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. లోకల్ పోలీసులతో పాటు ఆక్టోపస్ పోలీసులు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. దొంగల దగ్గర మారణాయుధాలున్నాయనే అనుమానంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒకవేళ కాల్పులకు తెగబడితే ఎలా తిప్పికొట్టాలో ముందస్తు చర్యలు చేపట్టారు. ఉదయం హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ ను లూటీ చేసేందుకు నలుగురు దొంగలు స్కెచ్ గీశారు. ఓ తవేరా వాహనంలో వచ్చిన దొంగలు నేరుగా ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలోకి చొరబడ్డారు. తుపాకీతో బెదిరించి దోపిడీకి ప్లాన్ చేశారు. అయితే అలారం మోగడంతో అప్రమత్తమైన దొంగలు సీన్ నుంచి ఎస్కేప్ అయ్యారు. ఈ విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. దొంగలకు సంబంధించిన ఫోటోలను పోలీసులు మధ్యాహ్నమే రిలీజ్ చేశారు. అయితే వారిని వేటాడే పనిలో ఉన్న పోలీసులకు రాజేంద్ర నగర్లోని హ్యాపీ అపార్ట్మెంట్స్లో దొంగలు వాడిన తవేరా వాహనం కనిపించింది. దీంతో దొంగలు కూడా ఇక్కడే ఉన్నారనే అనుమానంతో పోలీసులు ఈ సర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. భారీ దోపిడీలకు పాల్పడే రాబరీ గ్యాంగ్ కొద్ది రోజులుగా నగరంలో రెక్కి నిర్వహించినట్టు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగా నిన్ననే తవేరా వాహనంలో దొంగలు సిటీకి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పటాన్ చెరువు సమీపంలో దొంగలు వాడిన వాహనానికి సంబంధించిన విజువల్స్ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. అపార్ట్మెంట్లో 800 ఫ్లాట్లున్నాయి. వీటిలో ఏదో ఒక ఫ్లాట్లో దొంగలున్నట్టు పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. దీంతో హ్యాపీ హోమ్స్ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రతి ఫ్లాట్లో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దొంగలు దాడి చేస్తారనే అనుమానంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సర్చింగ్ చేస్తున్నారు. ఫ్లాట్లలో ఉన్న వారిని బయటకు రానివ్వకుండా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే పూర్తి వివరాలు సేకరించాకే బయటకు పంపిస్తున్నారు. మొత్తానికి రాజేంద్ర నగర్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్స్ దగ్గర పరిస్థితిని తెలుసుకుందాం. దోపిడీ దొంగల కోసం అక్కడ వేట కొనసాగుతోంది. మా ప్రతినిధి విజయ్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఏం జరుగుతోంది? ప్రస్తుతం ఇంకా ఆక్టోపస్ కమాండ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం లోపల ఉన్నటువంటి ప్రతి కారిడార్లోకి ఇక్కడ ఉన్న బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్స్ దగ్గరికి ప్రస్తుతం కమాండోస్ లోపలికి వెళ్ళి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. లోకల్ పోలీస్ అసిస్ట్తోని ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. చాలామంది స్థానికులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో కూడా కొంత వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీ ఏరియాలో ఆక్టోపస్ బృందాలు లోపలికి వచ్చి తనిఖీలు చేస్తున్నాయి. ఒక దొంగలను పట్టుకోవడం కోసం ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. ఇంతమంది ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లో కనీసం ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనే విషయం తెలియకుండా ఉన్నట్టే దీన్ని ఏ రకంగా చూడాలి. కమ్యూనిటీ సీసీటీవీ పోలీసింగ్ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని పోలీసులు పదే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎటువంటివి కూడా లేనటువంటి పరిస్థితి. లేదండి, మీరు చెప్పేది తప్పండి. ఇక్కడ స్థానికంగా అన్ని కెమెరాలు పోలీసు పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నాయి. గత కొంతకాలం నుంచి పోలీసులు చాలా కెమెరాలు బిగించినారు. ఆ కెమెరాల వల్లనే ఈరోజు వాహనాన్ని గుర్తించడం జరిగింది. పోలీసులను అభినందించవచ్చు. అపార్ట్మెంట్ ఎంట్రీలో ఇంతమంది 950 కుటుంబాలు ఉండే అపార్ట్మెంట్ ఎంట్రీలో కనీసం ఏ వెహికల్ వస్తుంది, ఏ వెహికల్ పోతుంది అనే రిజిస్ట్రేషన్ కూడా లేనటువంటి పరిస్థితి. లోకల్గా ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఈ అపార్ట్మెంట్కి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే చూడండి, ఇది గతంలో 2000 సంవత్సరంలో కట్టినటువంటి అపార్ట్మెంట్లో ఇందులో సుమారుగా 800 కుటుంబీకులు ఉంటారు. ఇప్పుడు అంతా టెనెంట్స్ ఎక్కువ, ఇక్కడ ఓనర్స్ ఎవరు ఎక్కువ ఉంటారు, టెనెంట్స్ ఎక్కువ ఉంటారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చి స్లమ్ ఏరియా కాబట్టి తక్కువ రెంట్లో ఉంటుందని చెప్పి నివసిస్తూ ఉంటారు. ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కాబట్టి అంత గమనించడం అనేది సాధ్యం కాదు. మీరు ఏం కోరుకుంటున్నారు? లోపల పోలీసులు భారీ ఆయుధాలతో లోపలికి వెళ్ళారు. లోపల ఉన్న దొంగలను పట్టుకునే కోసం వాళ్ళు పెద్ద ఎత్తున ఆయుధాలు ఉపయోగించారు. ఆక్టోపస్ అనేది కేవలం టెర్రరిస్ట్ ఆపరేషన్ కోసం వాడుతున్నారు. కానీ ఇటువంటి మీ ఏరియాలో ఇంత పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మీరు ఏ రకంగా ఉంది? ఇక్కడ నిజంగా దొంగలు ఉన్నారనే ఖచ్చితంగా అనుకోవచ్చా? ఎవరైనా లోకల్గా సహకరించారనే అనుమానం ఏమైనా ఉందా?
లేదండి, దొంగలు ఉన్నారనే అనుమానంతోనే ఈరోజు పోలీసు వాళ్ళు ఇంకా పెద్ద బలగాలను తెచ్చుకోవడం జరిగింది. సాధ్యమైనంత కాడికి ఏదో అపార్ట్మెంట్లో వాళ్ళు లోపల దాగి ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉంటే వాళ్ళు ఏమన్నా రిటర్న్ ఫైర్ చేస్తారేమో అనుమానంతో వీళ్ళు పెద్ద ఎత్తున ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అవసరం ఉంటే దొంగల్ని షూట్ చేసినా పర్వాలేదండి, అందరం సహకరిస్తాం. మేము పదే పదే పోలీసులు చెప్తున్నారు, మీరు రెంట్స్కి ఇచ్చినప్పుడు కావచ్చు లేకపోతే మిగతా టైంలో కొంత ఐడెంటిఫికేషన్ చూసుకోమని చెప్తున్నారు. ఒక వెహికల్ ఒక బ్లాక్ దగ్గరకు వచ్చి పార్క్ చేసి దర్జాగా నడిచి వెళ్ళారంటే నిఘా లేనట్టే అనుకోవచ్చు కదా. నిఘా లేదని అనుకోలేమండి, అది సామాన్యంగా జరిగే రోజు వాహనాలు ఎన్నో వందల వాహనాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఈ సంఘటన జరిగింది కాబట్టి అక్కడ మైలార్దేవపల్లిలో ముత్తూట్ ఫైనాన్స్లో దొంగతనం జరిగిన తర్వాత సీసీ ఫుటేజ్లు అన్ని పర్యవేక్షించిన తర్వాత ఆ వాహనం ఎక్కడ పోయిందని చూసుకొని ఆ వాహనాన్ని ఇక్కడ గుర్తించి ఇంత పెద్ద ఎత్తున పోలీసులు రావడం చాలా సంతోషకరం. దొంగల్ని ఖచ్చితంగా పట్టుకుంటారండి. ఇలాంటి దొంగతనం మరలా జరగకుండా అవసరం ఉంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేసే తప్పులేదండి. కొంతమంది స్థానికులు చెప్తున్న ప్రకారం అయితే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు అంటే లోకల్గా వచ్చేటువంటి వెహికల్స్ కొంత అబ్జర్వ్ చేయనప్పటికీ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. రోడ్లపైన ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఇక్కడ ఈ వెహికల్ ఉన్న విషయం తెలిసిందనే విషయాన్ని స్థానికులు కూడా చెప్తున్నారు. కానీ మనం చూడొచ్చు, చాలామంది సెర్చ్ అయిన తర్వాత ఆపరేషన్ అంటే వాళ్ళ లోపల విచారించిన తర్వాత చాలామంది బయటికి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా కమాండోస్ కావచ్చు, లోకల్ పోలీస్ కావచ్చు, ఒకవేళ వాళ్ళ ఇల్లు సెర్చ్ అయిపోతే వాళ్ళైతే బయటకు వెళ్ళినా కూడా ఎటువంటి అబ్జెక్షన్ అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంత ప్యానిక్ పాత్రం, ఎందుకంటే వాళ్ళు ఆక్టోపస్ బలగాలు వేసుకున్నటువంటి వెపన్స్ చాలా అత్యాధునికమైన వెపన్స్, వాళ్ళు టెర్రరిస్ట్ ఆపరేషన్లో వాడే వెపన్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా, వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. టాక్టిక్స్లో వాడతారు. ఎక్కువ ఉద్రిక్తత, ఎక్కువ వెపన్స్, ఆయుధాలు కన్నటువంటి ఆపరేషన్లోనే అటువంటి ఆయుధాలు వాడతారు. అవన్నీ కూడా చాలామంది చూసి కొంత భయపడ్డారు. అనేక మంది చాలా వరకు అపార్ట్మెంట్ల పైన మనం చూస్తే అందరూ కూడా బయటికి వచ్చి అసలు మా అపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, నిజంగా దొంగలు ఇక్కడ ఉన్నారా, ఉంటే వాళ్ళని ఎవరు లోపలికి రానిచ్చారు, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకునే దృశ్యాలు కనిపిస్తున్నాయి. అందరూ కూడా బయటికి వచ్చి కొంత ఆసక్తిగా చూస్తున్నారు. తమ ఫ్లాట్కి కూడా పోలీసులు వస్తారు కాబట్టి నిజంగా దొంగలు ఉంటే వాళ్ళని పట్టుకోవాలి, మేము ఎంత అంటే కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా రాత్రిపూట ఆపరేషన్ కొనసాగుతున్నప్పుడు కూడా తాము పోలీసులకు సహకరిస్తామనే విషయాన్ని మాత్రం స్థానికులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎస్ విజయ్, ఎఫ్ బ్లాక్లోని 405, 406 ఫ్లాట్స్లో దొంగలు ఉన్నారు అని పోలీసులు అనుమానిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో డైరెక్ట్గా ఆ ఫ్లాట్స్కి వెళ్లే ప్రయత్నం జరుగుతోందా? అంటే వెహికల్ ఎక్కడైతే పార్క్ చేసినటువంటి ఆ యొక్క ప్లేస్ ఉందో అది ఎఫ్ బ్లాక్, అది 405కి సంబంధించింది. 406 పక్కకు కూడా ఖాళీ ఉంది. ఆ రెండు ఎప్పుడు వెహికల్స్ అక్కడ పెట్టుండవు, అక్కడే ఎందుకు వెహికల్ పెట్టారనేది లోకల్ పోలీసులు కొంత అనుమానించిన తర్వాత వాళ్ళు ఆ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా తమకు ఎటువంటి సంబంధం లేదనే సమాచారం అయితే వస్తుంది. కానీ ఆ ప్లేస్లోనే ఎందుకు పెట్టారు, ఆ ప్లేస్లోనే ఉండాల్సిన అవసరం ఏముంది, ఆ ప్లేస్లోనే ఎందుకు పెట్టి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, అక్కడ ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పలేదా, లేకపోతే అక్కడ గతంలో వెహికల్స్ పెట్టేవారా లేదా, ఇది కూడా ప్రస్తుతం పోలీసుల ఎంక్వైరీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపల నుంచి అంటే ప్రతి బ్లాక్కు వెళ్ళినట్టుగానైతే సస్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఫస్ట్ ఆ వెహికల్ దగ్గర ఉన్నటువంటి 2 బ్లాక్స్ను ఫస్ట్ విచారిస్తేనే కొంత సమాచారం వస్తుంది. వాళ్ళు నిజంగా అక్కడ పెట్టిన సమయంలో ఎక్కడైనా రెక్కి చేశారా, వీళ్ళంతా కూడా కొంత, ఎందుకంటే మనం ఇక్కడ ఒకటి చూస్తే 405, 406 మనం సస్పెక్ట్ చేసాం, 407 ఇక్కడ టూలెట్ బోర్డు మనకు దీనిపైనే కనిపిస్తుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ సస్పెక్ట్ చేసిందంతా కూడా 405, 406 అని అనుకున్నారు. కానీ 407 అనేది టూలెట్ ఉంది. ఈ 3 కంటిన్యూగా ఖాళీగా ఉన్నాయి కాబట్టి అక్కడ పార్క్ చేస్తున్నారు అనేది ప్రస్తుతం పోలీసులు అయితే సస్పెక్ట్ చేశారు. అదే కోణంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా కొంత వెరిఫై చేసుకున్నారు. కానీ ఆపరేషన్ మాత్రం ప్రతి ఇంటికి వెళ్తామనేది మాత్రం కమాండోస్ ఆపరేషన్ ఖచ్చితంగా మేము ప్రతి ఇంటికి వెళ్ళాలనే యోచనలోనే ఉన్నారు. అనుమానం ఉన్న బ్లాక్లన్నిటి కూడా ఖచ్చితంగా వీళ్ళు సెర్చ్ ఆపరేషన్ చేసి తీరుతామని కూడా చెప్తున్నారు. దానికి సహకరించాలి. అపార్ట్మెంట్ వాసుల పర్మిషన్ కూడా పోలీసులు విజ్ఞప్తి చేశారు. వాళ్ళ విజ్ఞప్తిని కూడా అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి చాలామందిని విచారించాక చాలామంది అపార్ట్మెంట్ లోపల ఉన్న సర్కిల్ మనం లోపల చూస్తే కూడా అనేక మంది ఫ్రీగా తిరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపు పోలీసులు సెర్చెస్ కొనసాగిస్తున్నాయి, మరోవైపు ఎవరైతే విచారించారో ఎక్కడైతే అనుమానం లేనటువంటి వ్యక్తులందరూ కూడా ఫ్రీగానే అపార్ట్మెంట్ లోపల తిరుగుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎస్ విజయ్, దాదాపు 800 ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ ఒక 2-3 ఫ్లాట్స్ మీద మాత్రమే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి అసౌకర్యం కలిగించకుండా వీళ్ళని ఎలా టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు, ఏంటి ప్లాన్ ఏంటి?
ఆక్టోపస్ ఆపరేషనే వీళ్ళ పోలీసులు, ఎందుకంటే హైదరాబాద్ అంటే దాదాపుగా అంటే ఈరోజు జరిగినటువంటి మైలాదేవులపల్లిలో జరిగినటువంటి ముతూట్ ఫైనాన్స్ అటెంప్ట్ తర్వాత, దోపిడీ అటెంప్ట్ తర్వాత పోలీసులు ఇక్కడ వెహికల్ గుర్తించిన తర్వాత రాష్ట్ర డీజీపీ కావచ్చు, లేకపోతే సైబరాబాద్ సిపి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లోకల్ పోలీస్ సెర్చెస్ చేయొద్దు, ఆక్టోపస్ని రంగంలోకి దించాలి. ఆక్టోపస్కి కొంత స్పెషలైజేషన్ ఉంది, ఐడెంటిఫికేషన్లో కావచ్చు, లేకపోతే వాళ్ళు డీల్ చేసే విధానంలో కూడా కొంత స్పెసిఫిక్ టాక్టిక్స్ ఉంటాయి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ముఖానికి సంబంధించిన కవలికలను బట్టి, వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కూడా ఐడెంటిఫై చేస్తారు. కాబట్టి వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఆపరేషన్ కొనసాగలేదు. 4 గంటలకు ఐడెంటిఫై చేస్తే, సాయంత్రం 4:05 సమయంలో వెహికల్ ఇక్కడ ఐడెంటిఫై చేస్తే దాదాపు రాత్రి 10:30 సమయంలో ఆక్టోపస్ బృందాలు ఈ అపార్ట్మెంట్ లోపలికి వచ్చాయి. అప్పటి వరకు కూడా వాళ్ళంతా పోలీసులు, లోకల్ పోలీసులు కేవలం సెర్చెస్ కింద మాత్రమే చేశారు. అనుమానంతో ఉన్న వాళ్ళని కొంత ఐడి కార్డ్ చెక్ చేసే ప్రయత్నం చేశారు. ఆక్టోపస్ వచ్చిన తర్వాతనే ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. ముందుగా అనుమానం ఉన్న బ్లాక్లోకి వెళ్ళడం, అందరినీ విచారించడం, వాళ్ళకి ఇప్పటికీ కొన్ని ఫొటోస్ పోలీసులు ఇచ్చారు కాబట్టి ఆ ఫొటోస్ చూసుకుంటూ లోపలికి వెళ్ళారు. ఎక్కడైతే అనుమానం ఉన్న బ్లాక్ ఉందో ఆ బ్లాక్ అంతా కూడా పవర్ కట్ చేశారు. ఇప్పుడే చాలా చోట్ల కూడా చాలా అపార్ట్మెంట్ లోపల పవర్ ఆన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి బ్లాక్లో కూడా ఇప్పటివరకు కరెంట్ ఆఫ్ చేసింది, ఇప్పుడు ఆన్ చేశారు. కొంతమంది ఏమో అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్లో, ఆ వెహికల్ పార్క్ చేసినటువంటి సరౌండింగ్ ప్లేస్ని పోలీసులు, ఆక్టోపస్ బృందాలు అక్కడ ఉంటే, మరికొంతమంది ప్రతి బ్లాక్కు వెళ్ళి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా మాత్రం అర్థమవుతుంది. 850 పైగా కుటుంబాలు ఉన్నాయి. అందరూ సహకరిస్తామని పోలీసులకు చెప్పారు. 4 గంటల నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ రావడం, ఒక 500-600 మంది పోలీసులు లోపల ఉండడం, ఇదంతా కూడా దాదాపు 5 గంటలుగా ఇక్కడ ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. కాబట్టి నిజంగా ముత్తూట్ ఫైనాన్స్ దొంగలు దీంట్లో ఉంటే ఖచ్చితంగా పట్టుకోవాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు అయితే చెప్తున్నారు. వీళ్ళంతా కూడా గుజరాత్ నుంచి చాలా మంది వరుసకు వచ్చారు. టెనెంట్స్ ఎక్కువగా ఉంటారు. అనేక మంది వేరే ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి నిజంగా ఇక్కడ ఏం జరుగుతుంది, హైదరాబాద్లో వచ్చి ఇక్కడ ఎక్కడో పని చేసుకున్నటువంటి వ్యక్తులు, ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఇది, కాటేదాన్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాంటి అనేక ఏరియాలకు దగ్గరగా ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఇవి. ఇక్కడ చాలామంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అందరి ఐడెంటిఫికేషన్ కూడా పోలీసులు అడుగుతున్నారు. వీళ్ళు దొరికితేనే ఈ కేసులకు సంబంధించి ఎవరు అటెంప్ట్ చేశారు, వెపన్స్ తీసుకొని వచ్చారు, కత్తులు తీసుకొని వచ్చారు, ఖచ్చితంగా ఈరోజు పెద్ద ఎత్తున దోపిడీ చేసేవాళ్ళు. ఆ దోపిడీ నిజంగా సక్సెస్ అయ్యటం మాత్రం కొన్ని కిలోల బంగారం వెళ్ళేది. 6 నెలల క్రితం ముత్తూట్ ఫైనాన్స్ అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. సరిగ్గా 8 నెలల క్రితం కూడా ఆర్సీపురంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా దాదాపు 4 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. ఆ ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులు ముంబైకి వెళ్తే అక్కడ పోలీసుల పైన తిరగబడ్డారు. అక్కడ లోకల్ పోలీసు వీళ్ళకి సహకరించలేదు. ఇదంతా జరిగింది కాబట్టి ముందుగానే పట్టుకుంటే, ఇక్కడే వాళ్ళని ప్రాణాలతో పట్టుకుంటే వీళ్ళ వెనకాల ఉన్న గ్యాంగ్ ఎవరు, నిజంగా వాళ్ళు 6గురే వచ్చారా, లేకపోతే ఇంకా వేరే గ్యాంగ్ ఏమైనా ఉందా, ఒక టవేరా వెహికల్లో బ్లాక్ కలర్ గ్లాసెస్ ఉన్నటువంటి, బ్లాక్ షీట్ ఉన్నటువంటి టవేరా వెహికల్లో వచ్చారంటే వీళ్ళు ఖచ్చితంగా రెక్కీ నిర్వహించారు. గతంలో ఇక్కడ వీళ్ళకి సిచ్యువేషన్ తెలుసు, 4-5 రోజులుగా పూర్తిగా అబ్జర్వ్ చేశారు. మనం చూడొచ్చు ఆక్టోపస్ బృందాలు మొత్తం సెర్చ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కొన్ని ఆక్టోపస్ బృందాలు ముందుకు వస్తున్నాయి. ప్రతి బ్లాక్కి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒక్కొక్క బ్లాక్గా, ఎందుకంటే మొత్తం 150కి పైగా కమాండో టీమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు లోపలికి సెర్చ్ ఆపరేషన్ కోసం వెళ్తున్నటువంటి దృశ్యాలు, ఒక అపార్ట్మెంట్ బ్లాక్ అయిన తర్వాత ఇంకొక అపార్ట్మెంట్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. వాళ్ళు వాడుతున్న వెపన్స్ అత్యాధునిక వెపన్స్, అది టెర్రరిస్ట్ ఆపరేషన్ కోసం వాడతారు. అటువంటి వెపన్స్ కలిగి ఉన్నటువంటి సాయుధ బలగాలు, ఆక్టోపస్ బృందాలు లోపలికి వెళ్తుంటే స్థానికులు కొంత భయభ్రాంతులకు గురయ్యారు. కానీ తప్పదు, పోలీసులకు సహకరించాలి. అంటే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి అనుమానితులు పట్టుకోవాలంటే కోఆపరేట్ చేయాల్సిందిగా పోలీసులు పదే అయితే విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఒక బ్లాక్ నుంచి మరొక బ్లాక్ వెళ్తున్నటువంటి ఆక్టోపస్ బృందాలను కూడా మనం గమనించాం. వాళ్ళంతా కూడా సెర్చ్ ఆపరేషన్ పేరిట ప్రతి కారిడార్కి వెళ్ళి కూడా ప్రతి ఇంట్లో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. విజయ్, దొంగల దగ్గర మారణాయుధాలు ఉన్నాయన్న అనుమానం అయితే ఉంది కన్ఫామ్గా. అయితే మిగతా వాళ్ళకి హాని కలిగించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా పోలీసుల అదుపులో, ఆక్టోపస్ బృందాల అదుపులో ఉంది కాబట్టి పరిసర ప్రాంతాలన్నీ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు కాబట్టి దొంగలు కూడా అలర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వారు తప్పించుకునే క్రమంలో మిగతా వాళ్ళకి హాని కలిగించే అవకాశాలు కూడా లేకపోలేదు, మారణాయుధాలు ఉన్నాయి కాబట్టి. సో అక్కడ నివసిస్తున్న వారిని ఎలా అలర్ట్ చేస్తున్నారు పోలీసులు? ప్రతి ఫ్లాట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్, అంటే మనం ఒక్కొక్క బ్లాక్ దగ్గర పోలీసులు మోహరించారంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా అనలైజ్ చేస్తున్నారు.
పూర్తిగా పోలీసులు అనుమానం ఉన్నటువంటి బ్లాక్ ఏదైతే ఉందో అనుమానం ఉన్నటువంటి బ్లాక్ని ఖచ్చితంగా వెరిఫై చేయాలి. కాబట్టి ప్రతి అపార్ట్మెంట్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. 850 పైగా అపార్ట్మెంట్లు, అనేక మంది, వేల మంది ఇక్కడ నివసిస్తున్నారు. ఏ ఒక్క డిస్టర్బెన్స్ జరిగినా కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. నిజంగా పోలీసులు అనుమానిస్తున్నట్టుగా ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఉంటే, ఆ 6 వ్యక్తులు ఇక్కడ ఉంటే వాళ్ళ దగ్గర వెపన్ ఉంది. ఎందుకంటే ఉదయం పూట మనం ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి ప్రయత్నించే సమయంలో వాళ్ళు ఏ రకంగా వ్యవహరించారో సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా రికార్డ్ అయింది. ఒక వ్యక్తి బంగారం పెట్టుకోమని చెప్పి మేనేజర్తో మాట్లాడుతుంటే మరొక వ్యక్తి అమాంతలంగా అవతల వైపు మేనేజర్ పైకి దూకి తన దగ్గర ఉన్నటువంటి కత్తితో బెదిరించడం, వెనుక నుంచి వచ్చినటువంటి వ్యక్తి వెపన్ తీయడం, అవసరమైతే కాపాడడానికి వచ్చిన స్థానికులను మేము కాల్ చేస్తాం, ఫైర్ చేస్తామంటూ బెదిరించిన విధానం చాలా కరుడు కట్టినటువంటి దొంగలు. వీళ్ళకి చాలా నేర చరిత్ర ఉంది. గతంలో యూపీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ప్రస్తుతం అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి ఒకవేళ వాళ్ళ దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులపైకి తిరగబడతారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున సాయుధ బలగాలను తెప్పించాం, ఆక్టోపస్ని రంగంలోకి దించామనేది లోకల్ పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఎవరైనా అనుమానితులు కావచ్చు, లేకపోతే నిజంగా ఆ అఫెన్స్లో పాల్గొన్నటువంటి అక్యూజులు ఎవరైనా దీంట్లో ఉంటే వాళ్ళు ఐడెంటిఫై చేయడం కోసం వాళ్ళంతా కూడా జాకెట్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరించారు. ఒకవేళ అటాక్ చేస్తే వాళ్ళకి ఏం కాకుండా జాకెట్స్ ధరించారు. వెపన్స్ ఉన్నాయి, షార్ట్ వెపన్స్ ఉన్నాయి. వాళ్ళు మొత్తం ఆక్టోపస్ వాడేటువంటి అత్యాధునిక ఆయుధాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకంత ఛాన్స్ ఇవ్వము. ఒకవేళ నిజంగా అనుమానితులుంటే మాత్రం ఖచ్చితంగా ముందుగానే వాళ్ళని టాక్టిక్స్ ద్వారా అదుపులోకి తీసుకున్నాక వాళ్ళపైన వాళ్ళని ఇమీడియట్గా అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారా, లేకపోతే నిజంగానే ఇక్కడ ఒకవేళ పెద్ద ఎత్తున వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకేమైనా వేరే ఆయుధాలు ఉన్నాయా? ఎందుకంటే మనకు సీసీ కెమెరాలో కనిపించినాయి ఒక వెపన్, ఒక కత్తి మాత్రమే కనిపించింది. కానీ 6 వచ్చారు. 6 దగ్గర కార్లో ఇంకేమైనా ఆయుధాలు ఉన్నాయి, అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. ప్రతి కోణాన్ని, ప్రతి ఇష్యూని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్పాట్ అంతా కూడా ఫస్ట్ అనలైజ్ చేసిన తర్వాత ఎంటైర్ వ్యవహారం అంతా కూడా సెర్చ్ ఆపరేషన్ ద్వారా చేస్తామనే విషయాన్ని మాత్రం అధికారులు అయితే చెప్తున్నారు. ఏ అపార్ట్మెంట్ని కూడా వదలట్లేదు. ప్రతి బ్లాక్కు వెళ్ళి పోలీసులు రౌండప్ చేసి ఒక్కొక్క అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి వెరిఫై చేసే ప్రయత్నం మాత్రం కొనసాగుతుంది. విజయ్, తవేరా వెహికల్ దాదాపు సాయంత్రం 4 గంటలకి పోలీసులు గుర్తించారని చెప్తున్నారు. అప్పటి నుండి కూడా నంబర్ ఆధారంగా ఏమన్నా ఇంకా క్లూస్ ఏమైనా సంపాదించారా? తవేరా వెహికల్ని కూడా వీళ్ళు ఎక్కడైనా దొంగిలించి తీసుకొచ్చారా, లేదా వీళ్ళదేనా? ఇటువంటి విషయాలు ఏమైనా బయటికి వచ్చాయా? దాదాపుగా ప్రతిసారి మనం ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ యత్నం జరిగినప్పుడు కావచ్చు, జరిగినప్పుడు కావచ్చు, పోలీసులకు దొరుకుతున్నటువంటి వెహికల్ అయితే ఉందో చాలా అనేక కేసుల్లో కూడా ఇప్పటివరకు మనం ఆర్సీపురం ముత్తూట్ ఫైనాన్స్ కేసు చూసినా, గతంలో అక్కడ ఉన్నటువంటి పటాన్చెరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసినా, దాంతోపాటు అటు మెదక్ జిల్లా సదాశివపేటలో జరిగినటువంటి ముత్తూట్ ఫైనాన్స్ స్టోరీ కావచ్చు, హైదరాబాద్లో జరిగినటువంటి ముత్తూట్ ఫైనాన్స్ స్టోరీ కావచ్చు, ఇప్పటివరకు 6 ముత్తూట్ ఫైనాన్స్ కేసులు చోరీ జరిగితే అన్నిట్లో వాడిన వెహికల్ కూడా దొంగతనం చేసినటువంటి వెహికల్, ఎక్కడో పార్క్ చేసినటువంటి వెహికల్ని లిఫ్ట్ చేయడం, ఆ వెహికల్కి దొంగ నెంబర్ ప్లేట్ను అంటించడం, ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆ వెహికల్ని తీసుకొని చాలా రోజుల వరకు ఆ వెహికల్లోనే తిరుగుతూ వేరే నెంబర్ ప్లేట్లు మారుస్తూ ప్రతిసారి కూడా ఇదే రకంగా మోడస్ ఆపరేటరీ చేశారు. ఈసారి కూడా అదే రకంగా చేశారనేది తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వెహికల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మహమ్మద్ ఫైజాతుల్లా పేరు పైన ఉంది. మనం ఫోన్లో కూడా ఆ యొక్క నెంబర్ ప్లేట్కి సంబంధించి ఉదయం పూట సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు, నెంబర్ అయినటువంటి రికార్డ్ అంతా కూడా TS12 EB 3711 మహమ్మద్ ఫైజాతుల్లా. ఇతను 2015 ఏప్రిల్ 16వ తేదీన రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్గా కూడా దీంట్లో రికార్డ్స్లో ఉంది. ఇది మోటార్ కారు, డీజిల్ టైప్లో ఉన్నటువంటి షిఫ్ట్ కార్ను కూడా రికార్డ్ ఆయన ఫైజాతుల్లా అనే వ్యక్తి అతను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ నెంబరు వీళ్ళకి ఏ రకంగా వచ్చింది, దొంగ నెంబర్ ప్లేట్ ఇది. ఒకవేళ ఈ నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా పోలీసులు వెరిఫై చేశారు. ఇది నేను ఎప్పుడో 2015లో నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నాను, నా కార్ నా దగ్గరనే ఉంది, అసలు నేను ఎవరికి ఇవ్వదు అనే విషయాన్ని కూడా పోలీసులకు చెప్పినట్టుగా తెలిసింది. ఇది దొంగ నెంబర్ ప్లేటు, వెహికల్ కూడా ఖచ్చితంగా దొంగతనం చేసిన వెహికలే. ఇంకోటి దాదాపు 2 సంవత్సరాల 3 సంవత్సరాల క్రితమే, 2.5-3 సంవత్సరాల క్రితమే హైదరాబాద్లో బ్లాక్ గ్లాస్ అనేది నిషేధించారు. చాలా రోజులుగా పోలీసులు స్పెషల్ డ్రైవ్లు చేశారు. వీఐపీలు కానీ, సినిమా తరలు కానీ ఎవరు కూడా బ్లాక్ గ్లాసులు పెట్టడానికి వీలదు. అటువంటి వ్యక్తులు పటాన్చెరు నుంచి వచ్చేటువంటి సమయంలో, పటాన్చెరు నుంచి ఇక్కడి వరకు అటు మైలాదేవుల పల్లికి వచ్చేంత వరకు కూడా బ్లాక్ షీట్లో వచ్చారు. ఆ టవేరాకి అంతా కూడా మొత్తం బ్లాక్ కలర్ షీట్ అంతా ఉంది. ఎవరు పోలీసులు ఐడెంటిఫై చేయలేదు. నిత్యం సీసీ కెమెరాలో గుర్తిస్తారు. అక్కడ ఉన్నటువంటి టోల్ గేట్ల దగ్గర కావచ్చు, ఓఆర్ఆర్ మీద ప్రతి దాని దగ్గర కూడా సీసీ కెమెరాలో అబ్జర్వ్ చేస్తుంటారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడ దాన్ని ఐడెంటిఫై చేయలేదు. ఒకవేళ నిజంగా వెహికల్ని ముందుగానే ఐడెంటిఫై చేస్తే మాత్రం ఈ అటెంప్ట్ జరిగేది కాదు, ఈరోజు ఇంత పెద్ద సస్పెన్స్ ఉండేది కాదనేది మాత్రం కొంతమంది అభిప్రాయం అయితే వ్యక్తం
వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ షీట్ ఉన్నటువంటి వెహికల్ సిటీలో అంతసేపు తిరిగిందంటే పోలీసులు ఏం చేశారనే క్వశ్చన్ కూడా ప్రస్తుతానికైతే వస్తుంది. ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే లోపలైతే కొనసాగుతుంది. అది పరిస్థితి. మొత్తానికి హైదరాబాద్ రాజేంద్ర నగర్లో హై టెన్షన్ కొనసాగుతోంది. దోపిడీ దొంగల కోసం ఆక్టోపస్ బృందాలు తనిఖీలు మొదలుపెట్టాయి. ప్రతి ఫ్లాట్ని కూడా తనిఖీ చేస్తూ ముందుకు కదులుతున్నాయి. ముత్తూట్ దొంగల కోసం ఆక్టోపస్ ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తం హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్స్ని లోకల్ పోలీసులతో కలిసి ఆక్టోపస్ బృందాలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఆ దోపిడీ దొంగల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో హై టెన్షన్ కొనసాగుతోంది. హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్స్ లో దోపిడీ దొంగలున్నారనే సమాచారంతో ఆక్టోపస్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. 4 దొంగలు ఓ ఫ్లాట్ లో నక్కారనే సమాచారంతో అపార్ట్మెంట్ చుట్టుముట్టి అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దొంగలు 4 ఉన్నారా, ఇంకా ఎక్కువ మందే అక్కడ షెల్టర్ తీసుకున్నారా? మరో గంటలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు పోలీసులు. ఒకవేళ దొంగలు ప్రతిఘటిస్తే కాల్పులకు వెనకాడకుండా ఆక్టోపస్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. అధునాతన టెక్నాలజీ ఆయుధాలతో పోలీసులు డెకాయిట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. హ్యాపీ అపార్ట్మెంట్స్ లో మొత్తం 800 ఫ్లాట్స్ ఉన్నాయి. వీటిలో తనిఖీలు చేసేందుకు 500 మంది పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. లోకల్ పోలీసులతో పాటు ఆక్టోపస్ పోలీసులు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. దొంగల దగ్గర మారణాయుధాలున్నాయనే అనుమానంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒకవేళ కాల్పులకు తెగబడితే ఎలా తిప్పికొట్టాలో ముందస్తు చర్యలు చేపట్టారు. ఉదయం హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ను లూటీ చేసేందుకు 4 దొంగలు స్కెచ్ గీశారు. ఓ తవేరా వాహనంలో వచ్చిన దొంగలు నేరుగా ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలకు చొరబడ్డారు. తుపాకీతో బెదిరించి దోపిడీకి ప్లాన్ చేశారు. అయితే అలారం మోగడంతో అప్రమత్తమైన దొంగలు సీన్ నుంచి ఎస్కేప్ అయ్యారు. ఈ విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దొంగలకు సంబంధించిన ఫోటోలను పోలీసులు మధ్యాహ్నమే రిలీజ్ చేశారు. అయితే వారిని వేటాడే పనిలో ఉన్న పోలీసులకు రాజేంద్ర నగర్లోని హ్యాపీ అపార్ట్మెంట్స్లో దొంగలు వాడిన తవేరా వాహనం కనిపించింది. దీంతో దొంగలు కూడా ఇక్కడే ఉన్నారనే అనుమానంతో పోలీసులు ఈ సర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. భారీ దోపిడీలకు పాల్పడే రాబరీ గ్యాంగ్ కొద్ది రోజులుగా నగరంలో రెక్కి నిర్వహించినట్టు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగా నిన్ననే తవేరా వాహనంలో దొంగలు సిటీకి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పటాన్ చెరువు సమీపంలో దొంగలు వాడిన వాహనానికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. దోపిడీ దొంగల కోసం వేట కొనసాగుతోంది. హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్స్లో దాదాపు 800 ఫ్లాట్స్ ఉన్నాయి. అయితే వీటిలో ఏదో ఒక ఫ్లాట్లో దొంగలున్నట్టు పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. దీంతో హ్యాపీ హోమ్స్ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రతి ఫ్లాట్లో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దొంగలు దాడి చేస్తారనే అనుమానంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సెర్చింగ్ కొనసాగిస్తున్నారు. ఫ్లాట్లలో ఉన్న వారిని బయటకు రానివ్వకుండా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే పూర్తి వివరాలు సేకరించాకే బయటకు పంపిస్తున్నారు. మొత్తానికి రాజేంద్ర నగర్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మనం చూడొచ్చు సెర్చ్ ఆపరేషన్ ఎలా కొనసాగుతోందో. దోపిడీ దొంగల కోసం ఆక్టోపస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎలాగైనా ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని దాదాపు లోకల్ పోలీసులతో పాటు 500 మంది ఆక్టోపస్ బృందాలు అక్కడ శ్రమిస్తున్నాయి. అధునాతన టెక్నాలజీని అలాగే అధునాతన ఆయుధాలని ఉపయోగిస్తూ ముందుకు కదులుతున్నారు. భారీ దోపిడీకి ఈ రాబరీ గ్యాంగ్ స్కెచ్ గీసినట్టుగా తెలుస్తోంది. సిటీలోకి ఎంటర్ అయిన విజువల్స్ కూడా తవేరా వాహనంలో మనకు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. అదేవిధంగా ఈ ఉదయం ముత్తూట్ ఫైనాన్స్లో సృష్టించిన బీభత్సాన్ని కూడా మనం దృశ్యాల ద్వారా చూడొచ్చు. ఇంకా వీరు ఎంతమంది ఉన్నారు, ఈ గ్యాంగ్ ఇదివరకున్న నేర చరిత్ర ఏంటి, ఇవన్నీ కూపీలాగే పనిలో పడ్డారు. చాలా ప్లాన్డ్గా పక్కా ప్లాన్తో పోలీసులు ముందుకు వెళ్తున్నారు. మైలార్దేవ్పల్లి ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి వీరు విఫలయత్నం చేశారు. రాజేంద్రనగర్ హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్స్లో ఈ దోపిడీ దొంగలు యూజ్ చేసిన తవేరా వాహనాన్ని సాయంత్రం 4 గంటల సమయంలో పోలీసులు గుర్తించారు. ఇక అప్పటి నుంచి ఆ దోపిడీ దొంగల పని పట్టడానికి పోలీసులు ఆక్టోపస్ బృందాలతో సహా రంగంలోకి దిగాయి. ప్రస్తుతం హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్స్ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రతి ఫ్లాట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాదాపు 500 మంది ఆక్టోపస్ సిబ్బంది, ఆక్టోపస్ పోలీసులు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. అపార్ట్మెంట్లో నిందితుల వాహనాన్ని గుర్తించిన వెంటనే ఆపరేషన్కి సిద్ధమైపోయారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ప్రస్తుతం హై టెన్షన్ కొనసాగుతోంది. హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్స్లో దోపిడీ దొంగలున్నారనే సమాచారంతో ఆక్టోపస్ పోలీసులు ప్రస్తుతం
జల్లెడ పడుతున్నారు. అయితే దొంగలు ఎంతమంది ఉన్నారు, ఏ ఫ్లాట్లో నక్కారన్న సమాచారం రావాల్సి ఉంది. ఒక 2-3 ఫ్లాట్స్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 405, 406, 407 ఫ్లాట్స్లో ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆ ఫ్లాట్కి సంబంధించిన పార్కింగ్ ప్లేస్లోనే ఈ వాహనాన్ని పార్క్ చేసి ఉన్నారు. కాబట్టి ఆ ఫ్లాట్లోనే వీరు నక్కి ఉంటారన్న అనుమానాలు కలుగుతున్నాయి. దాన్ని బట్టి పోలీసులు ముందుకు వెళుతున్నారు. అసలు దొంగలు ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారా, 6 ఉన్నారా, ఇంకా ఎక్కువ మందే షెల్టర్ తీసుకున్నారా అన్న క్లారిటీ కూడా మరో గంటలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ దొంగలు ప్రతిఘటిస్తే ఆ కాల్పులకు వెనకాడకుండా ఆక్టోపస్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. అధునాతన టెక్నాలజీని, ఆయుధాలతో పోలీసులు డెకాయిట్ ఆపరేషన్ని కొనసాగిస్తున్నారు.